హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక ఆఫ్స్పా గురించి. దీన్నే మనం తెలుగులో ఏమంటాం, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అంటాం. ఆఫ్స్పా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. ఓకే, దీని గురించి డిస్కస్ చేయడానికి గల కారణం ఏంటి అంటే కనుక, మీరు చూస్తే యూనియన్ హోమ్ మినిస్టర్ గా ఉన్న అమిత్ షా గారు ఏం చెప్పారంటే, ఆఫ్స్పాని సెంటర్ అనేది విత్డ్రా చేసుకోవడానికి కూడా ఆలోచిస్తుంది అని అన్నారు. కానీ మరి ఇది ఆఫ్స్పా అనేది మొత్తానికే తీసేస్తారంటే కాదు. సో ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఉంది కదా, కేంద్ర పాలిత ప్రాంతంగా. సో దాంట్లో మాత్రమే ఆఫ్స్పాని తీసేయడానికి మేము ఆలోచిస్తున్నాము. దాంతో పాటు ఇక్కడ తీసేస్తే ఏమవుతుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి పవర్స్ ఉండవు కదా, సో లా అండ్ ఆర్డర్ విషయంలో వీటిల్లో. సో అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ కి, అంటే ఎవరైతే వాళ్ళు లోకల్ పోలీస్ ఉన్నారో వాళ్ళకే లా అండ్ ఆర్డర్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మేము విల్లింగ్ గా ఉన్నామని చెప్పి యూనియన్ హోమ్ మినిస్టర్ చెప్పారనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో అసలు ఆఫ్స్పా చట్టం అనేది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది ఇండియాలో, దీని వల్ల వచ్చే స్పెషల్ పవర్స్ ఏంటి, దీని మీద లాట్ ఆఫ్ క్రిటిసిజం ఉంది. అసలు చూస్తే కనుక మనం చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇది అమల్లో ఉండకుండా తీసేయమని చెప్పి చాలా మంది ప్రొటెస్టులు చేయడం జరిగింది. తర్వాత మీకు తెలిస్తే కనుక మణిపూర్ నుంచి రోమ్ షర్మిల అనే ఆమె ఫాస్ట్ ఆన్ టు డెత్ కూడా చాలా రోజులు చేసి కొన్ని సంవత్సరాల పాటు ఆమె ఓన్లీ లిక్విడ్ ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఆస్పాకి వ్యతిరేకంగా కూడా చాలా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో అసలు ఈ ఆస్పా అనేది ఎందుకు తీసుకొచ్చారు, ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చారు, తర్వాత అసలు ఏ రాష్ట్రాల్లో ఇప్పుడు అమల్లో ఉంది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మనం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ ఆస్పా అంటే ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఓకే, స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇది ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మెయిన్ గా స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇది 1958 లో పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకొచ్చారు. అప్పుడే ఫస్ట్ అంటే కాదు, మనకి బ్రిటిష్ క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలోనే 1942 లో కదా క్విట్ ఇండియా మూవ్మెంట్ తీసుకొచ్చాం మనం. ఎందుకు తీసుకొచ్చాం, ఇది క్రిప్స్ ప్రపోజల్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, ఓకే, సో అప్పుడు మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ తీసుకొచ్చి గాంధీ గారు డూ ఆర్ డై అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. దీన్నే మనం ఆగస్ట్ మూవ్మెంట్ అని కూడా అంటాం, ఎందుకంటే 9th ఆగస్ట్ 1942 ను ఇది మనకి క్రాంతి మైదాన్ నుంచి రెజల్యూషన్ పాస్ చేసి క్విట్ ఇండియా అనేది అఫీషియల్ గా కాంగ్రెస్ రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. సో దాని కాంటెక్స్ట్ లో అప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఏమైంది, చాలా మంది లీడర్లెస్ అయిపోయారు. అంటే లీడర్లెస్ మూవ్మెంట్ అని కూడా అంటాం దీన్ని మనం, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కాంగ్రెస్ ఇట్లా ప్లాన్ చేసిందని తెలిసి ఫస్ట్ టైమే బ్రిటిష్ వాళ్ళందరినీ రేపటి నుంచి మనం లాంచ్ చేస్తామంటే ఈ రోజు నుంచి అందరిని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎవరు లేకుండా అయిపోయింది. కానీ ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఇప్పుడు మనం దేశాన్ని విడిపించుకునే టైం వచ్చింది బ్రిటిష్ పాలన నుంచి అని చెప్పి మూమెంట్ ని చాలా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారనమాట. ఆ టైంలో తీసుకొచ్చిన యాక్టే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్ట్ అనమాట. అప్పుడు కూడా ఇలాంటి పవర్స్ ఇచ్చి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. సో దానికి మనం తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత మరి ఇది ఉంచాలా లేదా అనేది మనం ఆలోచించినప్పుడు కొన్ని రీజన్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఉంచడానికి ఇంక్లినేషన్ చూపించింది అనమాట. సో ఆ రీజన్స్ ఏంటి, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ కంట్రీ యొక్క సెక్యూరిటీ, దాంతో పాటు మనం కొన్ని ఏరియాస్, సెన్సిటివ్ ఏరియాస్ లో లా అండ్ ఆర్డర్ అనేది జనరల్ గా స్టేట్ పోలీస్ చేతుల్లో ఉంటుంది. అది అక్కడికక్కడే మనం కంట్రోల్ చేయలేం. కొన్నిసార్లు పోలీస్ కున్న పవర్స్ కానీ అవి సరిపోవట్లేదు. సో ఎన్ఫోర్స్ చేయడం కూడా కష్టంగా మారుతుంది. కొన్ని కల్లోలిత ప్రాంతాలు ఉన్నాయి, డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటాం. సో అలాంటి వాటిలో కొంచెం క్లిష్టతరంగా మారినప్పుడు మనం దేశ భద్రత దృష్ట్యా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అనేది ఉంది. సో దాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అవును దీన్ని ఉంచాల్సిందే అట్లీస్ట్ కొన్ని ఏరియాస్ లో అని చెప్పి ఇలా ఉంచడం జరిగింది. సో దీని వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక, మీరు రీసెంట్ గా చూస్తే మనకి 1 year బ్యాక్ నాగాలాండ్ లో కొంతమంది ఇన్సర్జెన్స్ అంటాం కదా, అంటే మనకి మనం వేర్పాటువాదులు అని చెప్పొచ్చు తెలుగులో. సో మనం నాగాలాండ్ అనే దానికి నాగాలిం గా ఫామ్ అవ్వాలి అని, గ్రేటర్ నాగాలిం అంటే సెపరేట్ కంట్రీగా ఫామ్ అవ్వాలని కొన్ని గ్రూప్స్ ట్రై చేస్తున్నాయి కదా. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది వేర్పాటువాదులు అనుకుని సామాన్య మనుషులు, ప్రజల మీదే వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ బుల్లెట్ ఫైరింగ్ ఇవన్నీ చేయడం వల్ల కొంతమంది చనిపోయారనే న్యూస్ మనకి 2022-23 టైంలో వచ్చింది అనమాట. అప్పుడు కూడా ఈ ఆఫ్స్పా అనే దాన్ని అసలు ఇలా ఉంచడం వల్ల వాళ్ళ పవర్స్, ఇక్కడ స్పెషల్ పవర్స్ ఇస్తున్నాం మనం కరెక్టే దేశాన్ని కాపాడటానికి, కానీ అదే సమయంలో ఇలాంటివి జరిగినప్పుడు ఒక ప్రాణం పోయినా చాలా నష్టమే కదా. ఇలాంటివి ఆలోచించి ఇలాంటివి అసలు నాగాలాండ్ లో ఇది ఉండడం అనేది కరెక్ట్ కాదని అప్పుడు నాగాలాండ్ సీఎం గా ఉన్నాయని అసలు ఇది ఒకటి మనకి ఇలాంటి చట్టం ఉండటం అనేది కంప్లీట్ గా డెమోక్రసీ అనే దాని మీద పెద్ద మచ్చగా మారుతుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అసలు మొత్తం మనం దేశ ప్రతిష్టకే ఇది మాయని మచ్చగా మారుతుంది ఇలాంటివి మనం ఉంచుకోవడం వల్ల, ఇలాంటి చట్టాలు ఉంచడం వల్ల అని
చెప్పి, దయచేసి మీ నాగాలాండ్ నుంచి తీసేయండి అని చెప్పి అప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంటర్ ని రిక్వెస్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా దుర్వినియోగం అవుతున్న సందర్భాల్లో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో తీసేస్తాము అని మన యూనియన్ హోమ్ మినిస్టర్ చెప్పడానికి గల కారణాలు ఏంటి అంటే కనుక మనం చూస్తే 2019 మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి తీసేసి, అంటే ఆర్టికల్ 370 కింద ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇచ్చామో అది తీసేసి దాన్ని రెండుగా విభజించామన్నమాట. మనం జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఒకటి, తర్వాత లడాక్ అనేది యూనియన్ టెరిటరీగా విభజించడం జరిగింది. సో మరి అప్పుడు ఏమైంది, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా మనకి, జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత మనకి లడాక్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక లడాక్ లో 6th షెడ్యూల్ స్టేటస్ కోసం గానీ, లేకపోతే వాళ్ళు 6th షెడ్యూల్ తో పాటు ఆర్టికల్ 371 లాంటి బెనిఫిట్స్ ని డిమాండ్ చేస్తూ మేము 6th షెడ్యూల్ లో ఉండాలి, వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ స్వయం ప్రతిపత్తి లాగా అటానమస్ అనేది మోర్ పవర్స్ ఇవ్వాలని చెప్పి చాలా మంది ఫాస్ట్ చేయడం కూడా చూస్తున్నాం మనం. సోనం వాంగ్చుక్ ఆయన మనకి ఐస్ తుఫాన్ కూడా పెట్టడం జరిగింది కదా. సో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఆయన నిన్ననే 21 రోజుల ఫాస్ట్ ని విరమించడం కూడా చూసాం మనం. సో ఇలాంటి తరుణంలో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇప్పుడు ఆస్పా తీసేస్తామంటే మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు కూడా మిలిటెంట్స్ కి గానీ లేకపోతే టెర్రరిస్టులకు గానీ ఇది ఒక మంచి ప్లేస్ గా మారుతుంది కదా. ఇక్కడ నుంచి వాళ్ళు దేశంలోకి వస్తున్నారు, చొరబాట్లు అవుతున్నాయి. లేకపోతే మన ఇండియన్ ఆర్మీలో కూడా మనం చూస్తే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్ లో చాలా బేసెస్ లో వాళ్ళు అటాక్ చేయడం, పుల్వామా అటాక్ గానీ ఉరి అటాక్ గానీ ఇవన్నీ చూస్తున్నాం కదా. మరి ఈ కాంటెక్స్ట్ ఎందుకు తీసేస్తామంటున్నారు ఇప్పుడు అంటే గనక, సో జమ్మూ అండ్ కాశ్మీర్ ని మనం ఎప్పుడైతే పునర్విభజన చేసామో, అంటే రీఆర్గనైజేషన్ చేసామో 2019 తర్వాత, గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు వేరియస్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ని తీసుకొస్తూ, అంటే అభివృద్ధి విధంగా దీన్ని మార్చడానికి, అంటే రక్తపాతము గాని తీవ్రవాదం గాని ఇలాంటి వాటిని మనం జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే అవి గుర్తొస్తాయి మనకి. ప్రకృతి పరంగా ఎంత అందమైన ప్రదేశం అనేది జనాలకి గుర్తు రావట్లేదు. టూరిజం అనేది కూడా చాలా అండర్ పొటెన్షియల్ లో ఉందన్నమాట. అంటే మనం ఎంత దానికి పొటెన్షియల్ ఉంది, లేకపోతే ఇండియన్ స్విట్జర్లాండ్ అని కూడా అంటాం మనం జమ్మూ అండ్ కాశ్మీర్. ఇలాంటి కాంటెక్స్ట్ లో దాన్ని పెంపొందించడానికి, ఆ ఎక్స్ట్రీమిజం ని గానీ రాడికలైజేషన్ థాట్స్ ని గానీ తీసేయడానికి గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి మెజర్స్ లో భాగంగానే ఈ ఆఫ్స్పాన్ కూడా తీసేయడానికి మేము ఆలోచిస్తున్నాము అని చెప్పి యూనియన్ హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తే ఏమవుతుంది, లోకల్ పీపుల్ కి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళు గ్రోత్ అవుతూ ఉంటే, ఎకనామికల్ గ్రోత్ అనేది రికార్డ్ అయితే కనుక వాళ్ళు ఆటోమేటిక్ గా రాడికలైజేషన్ గానీ టెర్రరిజం నుంచి కానీ కట్ అవుతారు కదా, ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు కదా. సో ఇది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మాత్రమే ఇది తీసేయాలనే ఆలోచన ఉంది అని చెప్పి యూనియన్ హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మిగతా ప్రాంతాలు అంటే కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఆఫ్స్పా అనేది అలానే కంటిన్యూ అవుతుంది. సో అసలు మనం ఈ రోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే, ఎందుకు న్యూస్ లో ఉంది, తర్వాత ఈ యాక్ట్ గురించి, దీని మెయిన్ గా పవర్స్ ఇవ్వడానికి కారణాలు ఏంటి, ఏం పవర్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం. దాని తర్వాత అసలు దీనికి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి, దీన్ని తీసేయాలనే వాళ్ళ వాదన ఏంటి, తర్వాత ఏ స్టేట్స్ లో ఇప్పుడు ఇది అమల్లో ఉంది అనేది చూద్దాం. ఇది మనకి సిలబస్ లో చూస్తే జిఎస్ పేపర్ 3 యూపీఎస్సీ మెయిన్స్ లో ఎక్స్ట్రీమిజం ఇంటర్నల్ సెక్యూరిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వైఏ న్యూస్ లో సెంటర్ అనేది ఆస్పాని జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తీసేయడానికి మేము ఆలోచిస్తున్నామని ఎవరు చెప్పారు, యూనియన్ హోమ్ మినిస్టర్ చెప్పారు. సో ఇక్కడ కాంటెక్స్ట్ లో ఏంటంటే, మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అనేది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చిందంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో. నేను చెప్పాను ఆల్రెడీ మీకు. సో అందరినీ జైలు చేసినప్పుడు ఈజీగా బ్రిటిష్ ఎప్పుడు కూడా మన మీద ఈజీగా పవర్స్ ఉండి మనకి సెన్సర్షిప్స్ కానీ, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కానీ, మనకున్న అధికారాలు తగ్గిస్తూ వాళ్ళ అధికారాలు పెంపొందించే చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో 1958 లో పార్లమెంట్ మళ్ళీ దీని అవసరం ఉందా లేదా అని ఆలోచించినప్పుడు ఇలాంటివి ఇస్తే కనుక మనం డిస్టర్బ్డ్ ఏరియాస్ లో లా అండ్ ఆర్డర్ ని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు అని చెప్పి దీన్ని ఉంచడానికి పార్లమెంట్ అనేది సుముఖం చూపించింది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది ఏం చేస్తుంది, ఎక్స్ట్రాడినరీ పవర్స్ అండ్ ఇమ్యూనిటీ ఎవరికి ఇస్తుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇండియన్ ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్ గానీ. సో నార్మల్ గా ఆర్మీ అనేది ఈ ఏరియాస్ లో ఉంటుంది. సో మనకి దాంతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా. సో యాక్ట్ అనేది ఏం చెప్తుంది, ఇక్కడ ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఆ పరిస్థితిని కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చిందో, లా అండ్ ఆర్డర్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ పోలీస్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ ఎవరి కింద ఉంటాయి, స్టేట్ లిస్ట్ లో ఉంటాయి కదా. సో ఇలాంటివి కంట్రోల్
చేయలేని పరిస్థితి స్టేట్ గవర్నమెంట్ కి వచ్చినప్పుడు అప్పుడు డిస్టర్బ్డ్ ఏరియాస్ గా వాటిని గుర్తించి దాంట్లో ఈ ఆస్పా అనేది మనం ఇంపోజ్ చేసి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా బెటర్ సిచ్యువేషన్ కంట్రోల్ లోకి తెచ్చుకునే సిచ్యువేషన్ గా మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఈ మెయిన్ మూలం ఎక్కడ ఉంది అంటే కనుక ఆర్టికల్ 355 అధికరణ 355. సో దీంట్లో ఏంటంటే కనుక మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒక మెయిన్ బాధ్యత ఉంది. రాజ్యాంగం ఏం చెప్పింది, స్టేట్స్ ని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి కాపాడే బాధ్యత ఎవరికి ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చారు. అదొక్కటే కాదు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కి అగెయిన్స్ట్ గా కూడా మనం సెంటర్ మనని కాపాడాలన్నమాట స్టేట్స్ కి. సో ఇలాంటి పవర్స్ ఇచ్చారు. కొన్నిసార్లు ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక ఆర్టికల్ 356 కింద మనకి ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పాలన విధించాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ గానీ, అంటే కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ లైన్స్ లో ఫంక్షన్ చేయట్లేదు అప్పుడు 356 ఇంపోజ్ చేయొచ్చు. లేదా సెకండ్ గ్రౌండ్ ఏంటి, ఒకవేళ ఆర్టికల్ 365 కింద ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా డైరెక్షన్స్ ఇస్తే కనుక అవి స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వకపోయినా కూడా ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించవచ్చు. సో ఇలాంటి ప్రొవిజన్స్ లో భాగంగా మెయిన్ గా సెక్యూరిటీని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ నుంచి మనం కాపాడుకోవడానికి ఆర్టికల్ 355 కింద కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పవర్స్ ఉన్నాయి అన్నమాట, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ నుంచి కాపాడటానికి. దానికి అనుగుణంగానే ఆఫ్స్పా చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిట్స్ లో ఎలా అడగొచ్చు అంటే కనుక ఆఫ్స్పాలు డిస్టర్బ్డ్ ఏరియాస్ ని ఎవరు ఆమోదించవచ్చు అని, ఎవరు డిక్లేర్ చేయొచ్చు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అయినా చేయొచ్చు, లేదంటే గవర్నర్ అయినా చేయొచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరు డిస్టర్బ్డ్ ఏరియాస్ గా డెసిగ్నేట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్. అయితే ఇక్కడ యూనియన్ టెరిటరీస్ లో అడ్మినిస్ట్రేటర్ గా కూడా చేయొచ్చు అనమాట. సో సెకండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది మొత్తం రాష్ట్రంలో అయినా ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ కూడా మీకు గుర్తుంటే మనం నేషనల్ ఎమర్జెన్సీ అంటామే గానీ అది మొత్తం దేశం మొత్తం ఉండాల్సిన రూల్ ఏం లేదు, కొంచెం పార్ట్ లో కూడా ఇంపోజ్ చేయొచ్చు. సో అలాంటి ప్రొవిజన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఏరియాని ఎప్పుడు డిస్టర్బ్డ్ ఏరియా అంటాం మనం, ఎప్పుడైతే డిస్ప్యూట్స్ వచ్చాయో రిలీజియస్ పరంగా గానీ, రేషియల్ పరంగా గానీ, లైక్ మణిపూర్ లో వైలెన్స్ లాంటి టైంలో కూడా ఇలాంటివి, లేదంటే లాంగ్వేజ్ పరంగా, రీజనల్ పరంగా అంటే గ్రూప్స్ మధ్యలో 2 డిఫరెంట్ రీజన్స్ మధ్యలో గానీ, ఈ కాస్ట్ కమ్యూనిటీస్ ఎలాంటి డిస్ప్యూట్స్ వచ్చినా కూడా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అనిపిస్తే, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు అనిపిస్తే గనుక సెంట్రల్ గవర్నమెంట్ తనంతట తానైనా చేయొచ్చు, లేదంటే గవర్నర్ కూడా ఆస్పాన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ ని ఇంపోజ్ డిస్టర్బ్డ్ ఏరియాస్ గా వాటిని రికగ్నైజ్ చేస్తూ ఆస్పాన్ ఆ స్టేట్ లో ఇంపోజ్ చేయొచ్చు అనమాట. సో ఇది మెయిన్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత ఏంటి, అసలు ఈ స్పెషల్ పవర్స్ ఏంటి, ఇప్పటి వరకు అనుకున్నాం కదా ఆర్మ్డ్ ఫోర్సెస్ కి స్పెషల్ పవర్స్ ఇచ్చారు అనుకున్నాం కదా. అసలు ఈ స్పెషల్ పవర్స్ ఏంటి అంటే కనుక వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. నార్మల్ గా మీరు చూస్తే కనుక కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే విత్ వారెంట్, వితౌట్ వారెంట్, కొన్ని పరిస్థితుల్లో మాత్రమే మనం వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో విత్ వారెంట్, మ్యాజిస్ట్రేట్ వారెంట్ ఉండాలన్నమాట. సో అలాంటివి ఏమి ఇక్కడ అవసరం ఉండదు. ఆఫ్స్పా ఇంపోజ్ చేశారంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి ఎవరి మీద డౌట్ గా అనిపిస్తే వాళ్ళని వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు వాళ్ళ మీద ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెహికల్ ఆపమని అడిగినా, లేకపోతే వాళ్ళని ఏదైనా చెకింగ్ చేయడానికి ఆపమన్న వాళ్ళు ఆగకుండా వార్నింగ్ ఏదైనా ఇచ్చి వాళ్ళు ఒకవేళ అప్పటికి మాట వినకుండా ఒకవేళ దాటిపోవడం అయినా అలాంటివైనా చేస్తే కనుక వాళ్ళ మీద ఫైర్ కూడా చేయొచ్చు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటి కేసెస్ లోనే మిస్యూజ్ అవుతుందని కూడా అంటున్నారు. థర్డ్ థింగ్ ఏంటి, ఎంటరింగ్ అండ్ సర్చింగ్ అనమాట. అంటే ఏ ఇంట్లోకైనా వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి సర్చ్ చేసే, పర్మిషన్స్ లేకుండా కూడా వాళ్ళు సర్చ్ చేయొచ్చు. అక్కడ ఉన్నవి ఏమైనా ప్రాపర్టీస్ వాళ్ళకి అనుమానంగా ఉంటే వాటిని సర్చ్ చేసి సీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాంతో పాటు వాళ్ళు స్టాప్ అండ్ సర్చ్ ఇన్ ఎనీ వెహికల్ ని కూడా ఆపి సర్చ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. దాంతో పాటు ఎవరినైనా కస్టడీలో కూడా తీసుకుని తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళని మనం ప్రవేశపెట్టచ్చు అనమాట. దాంతో పాటు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళకి లీగల్ ఇమ్యూనిటీ ఉంది. అంటే వీళ్ళు తీసుకున్న ఒకవేళ ఎవరినైనా అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళు ఏదైనా శిక్ష వాళ్ళకి, అసలు వాళ్ళు నేరం అనేది ప్రూవ్ అవ్వలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇన్నోసెంట్ అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్స్ లో నార్మల్ గా అయితే కనుక పోలీస్ మీద కోర్ట్స్ అనేవి మినిమం ఫైన్ గానీ అలాంటివి ఏమన్నా ఇంపోజ్ చేస్తారు, డిసిప్లినరీ యాక్షన్స్ కానీ ఇలాంటివి. కానీ ఇక్కడ లీగల్ ఇమ్యూనిటీ ఉండటం వల్ల వాళ్ళు ఒకవేళ ఇలాంటివి ఏమన్నా మిస్యూజ్ చేసినా కూడా వాళ్ళు ఏం కోర్టులో ఆన్సర్
రీజనబుల్ కాదు వాళ్ళు చేసిన వాటికి. సో ఇది మెయిన్ ప్రొవిజన్ క్రిటిసిజం రావడానికి. దాని తర్వాత ఇంకోటి ఏంటి, అసలు డిస్టర్బ్డ్ ఏరియాస్ అనే గవర్నమెంట్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తుందో ఆ పవర్ అనేది అసలు ఏ గ్రౌండ్స్ మీద వాళ్ళు డిస్టర్బ్డ్ ఏరియా అనేది ఒకవేళ మనకు అర్థం కాకుండా ఎవరైనా జుడిషియల్ రివ్యూ చేయాలనుకుంటే ఆ పవర్ కూడా లేదు. జుడిషియల్ రివ్యూ అనేది కూడా లేదనమాట. డిస్టర్బ్డ్ ఏరియాస్ కి ఏ అధికారం వల్ల డిక్లేర్ చేశారు అనేది కూడా క్వశ్చన్ చేయడానికి లేదు కోర్ట్స్ లో. సో ఇవన్నీ కూడా ప్రత్యేక అధికారాలు. అసలు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో దీన్ని ఇన్వోక్ చేయొచ్చు అంటే సెక్షన్ 3 ఏం చెప్తుంది ఈ యాక్ట్ ప్రకారం, ఎప్పుడైతే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఒక పార్ట్ ఆఫ్ ద స్టేట్ గాని యూనియన్ టెరిటరీ గాని హోల్ గాని ఎప్పుడైనా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంటే గనక ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడైతే సివిల్ పవర్ రిస్టోర్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి వాళ్ళని మళ్ళీ వాటిని రీస్టోర్ చేయడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ హెల్ప్ కావాలనుకున్నప్పుడు సెక్షన్ 3 కింద ఏదైనా స్టేట్ లో అయినా హోల్ అయినా లేకపోతే మొత్తం పార్ట్ ఆఫ్ ద స్టేట్ లో అయినా కానీ ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్తుంది అన్నమాట సెక్షన్ 3. తర్వాత అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఎప్పుడు ఇంపోజ్ చేశారు, అస్సాంలో 1958 లో ఇది తీసుకొచ్చాక 1960s లో మీకు గుర్తుంటే గనక అస్సాంలో మనకి ఇన్సర్జెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఆ టైంలో ఫస్ట్ అస్సాంలో ఈ ఆస్పా అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది అంటే గనక యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడే తీసేయాలనుకుంటున్నారు కదా, ఇక్కడ తీసేయాలనుకుంటున్నారు. తర్వాత అస్సాం మొత్తం లేదు, 8 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాం లో ఉంది. తర్వాత కొన్ని మణిపూర్ లో కొన్ని ఏరియాస్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఈ 3 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాంగ్ విత్ అస్సాం, ఈ 4 రాష్ట్రాలు ప్లస్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఉంది. ఇప్పుడు ఇక్కడ తీసేస్తున్నారు. ఇంతకు ముందు మేఘాలయలో కూడా ఉండేది, మేఘాలయలో ఆల్మోస్ట్ 2020లోనో 21 లో తీసేయడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు మెయిన్ గా ఉంచడానికి మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి, సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళ ఫంక్షనింగ్ అనేది ఒకవేళ వారెంట్ తో పాటు లేకపోతే పర్మిషన్ తీసుకుని పోలీస్ కోఆర్డినేషన్ తో అంటే వాళ్ళ టైం డిలే అయిపోతుంది. ఈ లోపు టెర్రరిస్టులు కానీ వీళ్ళు ఏమైనా ప్లాన్ చేయొచ్చు, ఇన్సర్జెన్స్ అటాక్ చేయొచ్చు, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ కి ఆస్పా అనేది చాలా అవసరం అని. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ నేషనల్ సెక్యూరిటీ వైజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ అసలు మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ ని ఎప్పుడూ కూడా వాళ్ళు త్యాగం చేస్తూ బార్డర్ లో ఉండి వాళ్ళ ఫ్యామిలీస్ కి దూరంగా వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టి చేస్తున్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి లిమిటెడ్ పవర్స్ ఇస్తే వాళ్ళు ఫుల్ గా పని చేయలేరు కదా. అందుకని వాళ్ళ మొరేల్ ని బూస్ట్ చేయడానికి కూడా ఇలాంటి యాక్ట్స్ అన్లిమిటెడ్ పవర్స్ తో స్పెషల్ పవర్స్ తో ఉంటే గనక వాళ్ళు ఎఫెక్టివ్ గా పని చేస్తారు అనేది కూడా ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట, అంటే ఈ యాక్ట్ తీసుకురావడానికి ఉంచడానికి. తర్వాత అగెయిన్స్ట్ ఏంటి అంటే గనక మీరు చూస్తే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. చాలా మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ స్పెషల్ పవర్స్ యాక్ట్ ని అడ్డం పెట్టుకుని మహిళల మీద రేప్స్ చేస్తున్నారని కానీ లేకపోతే టార్చర్ చేస్తున్నారని, మిస్యూజ్ చేస్తున్నారని, అన్నెసెసరీ ఫైరింగ్స్, సర్చ్ ఇలాంటివి చేస్తున్నారని చాలా క్రిటిసిజం ఉంది. తర్వాత రైట్ టు రెమెడీ. ఇప్పుడు లీగల్ యాక్షన్ అనేది మనకి రైట్ టు రెమెడీ అంటే ఏంటి, నార్మల్ గా మనకి ఏదన్నా లీగల్ ఇమ్యూనిటీ ఉండాలి కదా. మనకి రిట్స్ అనేవి వైలేట్ అయినా కూడా మనకి ఆర్టికల్ 32 కింద హెబియస్ కార్పస్ ఉంది కదా, హెబియస్ కార్పస్ లో ఏం జరుగుతుంది, ఆర్టికల్ 32 కింద మనం ఎప్పుడైనా మనం ఒకవేళ ఎవరినైనా ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తే గనక వాళ్ళని హెబియస్ కార్పస్ ఫైల్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టమని మనం చేసే అధికారం ఉంది కదా, ఫండమెంటల్ రైట్ గా. కానీ ఇలాంటి విషయంలో మనకి రైట్ టు రెమెడీ అనేది లేకుండా పోయింది కదా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ వల్ల. ఇది ఒకటి క్రిటిసిజం. తర్వాత ఇన్ఎఫెక్టివ్నెస్. అసలు దీని వల్ల మనం నేషనల్ సెక్యూరిటీ కంట్రోల్ చేస్తున్నాం అనేది నిజమైతే గనక ఇంకా ఇన్సర్జెన్సీ అనేది నార్త్ ఈస్ట్ లో ఎందుకు ఉంది. తర్వాత టెర్రరిస్టులు మరి అలానే టెర్రరిజం కూడా యాక్ట్స్ జరుగుతూనే ఉన్నాయి కదా, టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి కదా, మరి ఈ 2 ఉన్నప్పుడు ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా ఉంది యాక్ట్ అనేది కూడా ఒక క్రిటిసిజం అనమాట. సో అసలు వే ఫార్వర్డ్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటంటే కనుక ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్ అనేవి చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఇలాంటి ఏరియాస్ లో ఎప్పుడైనా కూడా పబ్లిక్ విల్లింగ్ గా ఉండి పబ్లిక్ కావాలనుకున్నప్పుడు మాత్రమే డిస్టర్బ్డ్ ఏరియాస్ కి ఇంపోజ్ చేసి నార్మల్సీ వచ్చేగానే వెంటనే తీసేయడం అనేది ఉత్తమం అనమాట. అంటే నేషనల్ సెక్యూరిటీని మనం పనంగా పెట్టలేం కాబట్టి ఇలాంటివి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ని ఎప్పుడు అవసరం అప్పుడు పెట్టి మళ్ళీ రిపీల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నిన్న ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఆర్ వెల్త్ గ్యాప్ హాస్ డిక్లైన్డ్ ఇన్ ద లాస్ట్ 10 years as per ఆక్స్ఫామ్ రిపోర్ట్. ఇది కరెక్ట్, 10 years లో కొంచెం తగ్గింది. తర్వాత విండ్ ఫాల్ ట్యాక్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద ఎకానమీ. ఇది తప్పు. విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఆయిల్, పెట్రోలియం, గ్యాస్ వీటి మీద ఇంపోజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే కనుక వాళ్ళు ఒకవేళ ఆయిల్ కంపెనీస్ అన్డ్యూ ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఏం ఖర్చు పెట్టకుండానే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల అంటే అప్పుడు విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. దానికి ఈ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధం లేదు. ఓకే, ఇది ఇంక్రీజ్ చేయదు. సో ఈ రీజన్ తప్పు. ఫస్ట్ వన్ ఒక్కటే కరెక్ట్, వన్ ఓన్లీ. ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ కెన్ నాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో సస్పెండ్ కాని ఫండమెంటల్ రైట్ ఏంటో ఈ ఆప్షన్స్ లో ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో.
తర్వాత మెయిన్స్ క్వశ్చన్ ఏంటి, కంటిన్యూషన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ప్రొటెక్టింగ్ ఇండియన్ టెరిటోరియల్ ఇంట్రెస్ట్ కెనాట్ బి డిస్రిగార్డెడ్ నాట్ విత్ స్టాండింగ్ కన్స్టబుల్ అపోజిషన్. ఎక్స్ప్లెయిన్. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి ఆన్సర్ లో, అసలు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది తీసేయలేము, అసలు అది అవసరం లేదు అని కొట్టిపాడేసే పరిస్థితి లేదు. కానీ దీనికి ఉన్న అపోజిషన్ ని కన్సిడర్ చేస్తూ మీరు బోత్ పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్స్ రాయాలి, ఫీచర్స్ తో పాటు అది రాస్తే అప్పుడు ఆఫ్స్పా అనేది మీకు కంప్లీట్ ఆన్సర్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మీరు రాసేటప్పుడు పాజిటివ్స్ రాసేటప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, దాంతో పాటు నెగిటివ్స్. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నాగాలాండ్ విషయాన్ని కోట్ చేస్తూ అక్కడ ఇలా అన్నెసెసరీ ఫైరింగ్ అయ్యి కొంతమంది కామన్ మెన్ చనిపోయారు, ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్స్పా మీద వ్యతిరేకత ఎక్కువ అవుతుంది ప్రజల్లో, ఇలాంటివి కోట్ చేస్తే ఏంటంటే ఎగ్జాంపుల్స్ తో పాటు మనం ఇస్తే ఆన్సర్ ఫుల్ ఫ్లెష్డ్ గా ఉంటుంది. సో మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం కదా. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, మెయిన్ గా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అనేది, దీన్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో చూసాం. తర్వాత దీనికి ఉన్న పవర్స్ ఏంటి, దీనికి ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, కొంతమంది ఎందుకు దీన్ని ఉంచాలంటున్నారు, తీసేయాలంటున్నారో చూసాం. దాంతో పాటు అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ కంట్రీకి అనేది కూడా చూసాం. సో ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన అంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.